రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పన్యాల శ్రావణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇక సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం ముబారస్పూర్ 132/33 కేవీ ట్రాన్స్కో సబ్స్టేషన్లో 31.5 MPA ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించారు. ఇక సబ్స్టేషన్లో 10-16 కేవీ ట్రాన్స్ఫార్మర్తో లో వోల్టేజ్తో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని మల్లేశంపల్లి మాజీ సర్పంచ్ దార సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు దశరథ్ రెడ్డిలు నా దృష్టికి తీసుకురాక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు తెలుపగా వెంటనే 31.5 MPA ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయించడం జరిగిందన్నారు. 16 kV ఉన్న పీటీసీని 32 kV పీటీసీకి మారడం జరిగింది. ప్రత్యేకంగా మండలంలో రైతులకి ఇబ్బంది కలుగుతుండే. ఈడ సబ్స్టేషన్ ఇది ఓవర్ హీట్ అయ్యేది. ఈ పీటీసీ ఓవర్ హీట్ అయ్యి సబ్స్టేషన్ లోపల వీళ్ళు ఎంతసేపు నీళ్లు చల్లుతుండే. ఎండాకాలం అంతా ఓవర్లోడ్ అయిపోయి ట్రిప్ కావడం, మోటార్లు కాలిపోవడం, రైతులకు ఇబ్బంది కావడం. ప్రత్యేకంగా దారా సత్యనారాయణ ఈ నాయకుడు దశరథ్ రెడ్డి, అదే విధంగా బాలకృష్ణ స్వామి, మళ్ళీ రాములు స్వామి, వీళ్ళందరూ కూడా మొదటి నుంచి కూడా వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుందని ఏదో విధంగా ఏదో సందర్భంగా చెప్పడం జరిగింది. సో దీని మీద సంవత్సరం ముందే రైతులకు ఇబ్బంది కలగకుండా, రైతులకి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి దీన్ని రిప్రజెంటేషను మల్లు బట్టి విక్రమార్క గారు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా విద్యుత్ శాఖ పోర్ట్ఫోలియో తనకే ఉంది. తనకి ఇది నేను ప్రత్యేకంగా తీసుకెళ్లి మా ప్రాంతంలో ఇట్లా ఇబ్బంది ఉన్నది, మీరు దీనికి ఏదో విధంగా పరిష్కారం చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇది దీనికి లోడ్ డిస్ట్రిబ్యూట్ చేసి వేరే సబ్ స్టేషన్లకి వెళ్ళి కొంచెం ఈ లోడ్ డిస్ట్రిబ్యూట్ చేసి దాన్ని ఎట్లా మనము మేనేజ్ చేసుకోవాలని చెప్పి వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేసిండ్రు విద్యుత్ ఈ అధికారులు. కానీ ఎటువంటి పరిష్కారం దొరకలేదు. ఖచ్చితంగా కూడా తను బడ్జెట్ కన్స్ట్రెయిన్స్ ఉన్నా కూడా